అందరికీ నమస్కారం. మీరు వింటున్న కథ నీ చేత నేనని 34వ భాగం. అభికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటాడు. చూడ్డానికని నందు వస్తుంది. ముందు రోజు తోటలో జరిగిన ఈవెంట్లోని నిజం తెలిసిన అభి నందు మొహాన్ని చూడలేకపోతాడు. నందు ఇక్కడే ఉందని తన తండ్రికి తెలిస్తే వాళ్ళనే మాటలు భరించలేదని వెళ్ళిపొమ్మని చెప్తాడు. నందుతో కఠినంగా మాట్లాడుతున్నాడే కాని అభి మనసులోనే ఎంతో బాధపడుతున్నాడు. అమ్మమ్మ డైరీలో రాసుకున్న పూజారి గారి మాటలకు అర్థం ఇన్నాళ్ళకి నాకు తెలిసింది నందు. నేను నీ జీవితంలోకి రావడం వల్లే నువ్వన్నీ కోల్పోయావు. అమ్మమ్మ అన్ని బాధలు పడ్డారు. చివరికి నీ ప్రాణనేస్త మంజి కూడా నన్ను కాపాడాలనే నాకెదురొచ్చింది. అది రాకపోతే ఈ అభి నీకు ఒక జ్ఞాపకంలా మిగిలిపోయేవాడు. నేను దాన్ని గుద్దేశానో లేదో నాకు గుర్తులేదు. అంజికి ఏమైందో ఎవరిని అడిగి తెలుసుకోను. ఒకవేళ అంజి కూడా నా వల్లే నీకు దూరం అవ్వాల్సి వస్తే నన్ను క్షమించగలవా? నా ముఖం చూస్తావా? లోపలే అభి ఎంతో బాధపడుతూ మదనపడుతూ కళ్ళు మూసుకొని ఉండిపోయాడు. ఇంతలో పార్థు బిందు గది లోపలికొచ్చారు. పార్థు, వచ్చావా? ఇంకా నానమ్మ వాళ్ళని తీసుకెళ్ళిపో. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. అలాగే బావా. అందర్నీ తీసుకుని బయలుదేరాడు పార్థు. జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఎంతో బెంగతో బయలుదేరారు రాఘవయ్య, జానకమ్మ. అభిని వదిలెళ్లాలని లేదు, కాని తప్పదు కాబట్టి నందు బయటికి వెళ్ళినట్టే వెళ్ళి వెంటనే పరుగున లోపలికొచ్చింది. నుదుటి మీద ముద్దు పెట్టి వస్తున్న ఏడుపుని బలవంతంగా ఆపుకుంది. మీకు నా మీద కోపం రాదని నాకు తెలుసు. నన్నెవరైనా ఏమైనా అంటే మీకు కోపం వస్తుంది. మీరున్న పరిస్థితిలో మీరు కోపం తెచ్చుకోవడం అంత మంచిది కాదు. అందుకే వెళ్ళిపోతున్నాను. మీకు కుదిరినప్పుడు కాల్ చేయండి. తగ్గగానే ఇంటికి రండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను మీ మాటలకి బాధపడతానని అనుకుంటున్నారేమో. అలాంటిదేమీ లేదు. మీరు నా సొంతం. నేను మీ దాన్ని. మీరు నన్ను అన్నారు అంటే దాని వెనకాల ఏదో కారణం ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు నేను మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను అని లాలనగా చెప్పి నవ్వింది. నందు నవ్వుముఖం చూసేసరికి అభికి కూడా చిరుమందహాసం వచ్చింది. వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుండి కదిలింది నందు. కారులోని డ్రైవర్ ముందు మాట్లాడితే బాగోదని ముళ్ళ మీద కూర్చున్నాడు చక్రధర్. ఇంట్లోకి అడుగు పెట్టగానే గదిలోకి వెళ్ళబోతున్న ఆమెని చూసి, ఏం జరుగుతుంది ఇంట్లో అని బిగ్గరగా అరిచాడు. ఒకప్పుడు అతని నిజస్వరూపం ఆమెకొక్కదానికే తెలుసు. కానీ ఇప్పుడు కొడుక్కి కూడా తెలుసు. అందుకే తనకి ఎక్కడ లేని తెగింపుని తెచ్చుకుంది. ఏం జరుగుతుంది? ఏమీ జరగట్లేదు అని నిదానంగా చెప్పింది ఆమెని. ఆ తెగింపు చూసి ఒళ్ళు మండిపోయింది చక్రధర్కి. ఆవిడ మెడని గట్టిగా పట్టుకోబోయాడు. చంపేయండి. మీలాంటి వాడితో కలిసి బతికే కంటే చచ్చిపోవడమే నయం. ఏంటి నోరు లెగుస్తుంది? నీ అత్తామామ కనిపించేసరికి ధైర్యం వచ్చేసినట్టుందే. నాకు ధైర్యం రావటం కాదు, మీకు భయం మొదలైనట్టుంది. అసలు వాడు నిన్నక్కడికి ఎందుకు వాళ్ళని పిలిచాడు? ఈరోజు హాస్పిటల్కి ఎందుకు పిలిచింది చిన్ని? ఇదంతా నీ వల్లే. చూడండి, నా వల్లే. నా పిల్లలిద్దరూ మీలా తయారవలేదు. ఆహా, నాలా అవ్వలేదా? మరి నేనెందుకు ఇలా అయ్యాను? మీ అత్తామామ వల్ల కాదా? వాళ్ళ వల్లే నాకన్నీ నష్టాలు జరిగాయి. కేవలం వాళ్ళ వల్లే అని తల్లిదండ్రుల్ని తిట్టడం మొదలుపెట్టాడు. వాళ్ళ వల్ల మీకు నష్టం జరిగితే మీరు చేసే పాపాల వల్ల నా పిల్లలకి ఎంత నష్టం జరగాలి? ఎక్కడికో ఎందుకు? ఈరోజు అభికి అలా జరిగిందంటే కారణం ఎవరు? మీరు చేసిన పాపం. మీరు చేసిన పాపాలే నన్ను నా పిల్లల్ని వదలట్లేదు. మా ఆనందాన్ని చిదిమేస్తుంది. మమ్మల్ని నాశనం చేస్తుంది. అది చూసి మీరు ఆనందంగా ఉండండి అని ఏడుస్తూ చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది ఆమెని. ఎప్పుడూ తిరగబడిన ఆమెని ఇలా మాట్లాడేసరికి ఈరోజు అభికి ఇలా అయ్యిందని మైండ్ పోయింది అని అనుకున్నాడు. హాస్పిటల్ నుండి నందు వెళ్లే ముందు మాట్లాడిన మాటల్ని అభి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. నందు నెమ్మదిగా మారుతుంది, ఎంత చక్కగా అర్థం చేసుకుంటుంది అని అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు అభి. కొంత సమయం గడిచాక నిన్న తల్లితో జరిగిన సంభాషణ కలలాగా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అభి, నిజంగా ఆ రోజు నందుని నీకిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచనే లేదు. మీ నాన్న చేసే పని వల్ల
దానికి అన్యాయం జరుగుతుందని తెలుసు. కానీ అది ఎలా ఆపాలో తెలియలేదు. ఏం చెయ్యాలో అన్న ఆలోచనతో కొట్టుమిట్టాడుతున్నాను. అప్పుడే నువ్వు కనిపించావు. మీ నాన్నకి మీ ఇద్దరి పెళ్లి చేయటం ఇష్టం లేదు. కానీ నేనే మొండి పట్టు పట్టి మీ మేనత్త పావనికి అన్యాయం జరగకూడదని చేశాను అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పింది ఆమెని. నాకే తెలియకుండా నందు మెడలో మోసే భారానికి పునాది నేనే అయ్యాను అంటూ ఎంతో బాధపడింది ఆమెని. మరి నందు గురించి నాకెందుకమ్మా ఎప్పుడూ చెప్పలేదు? దానికి కారణం మీ నాన్న. మీ పెళ్లి చేసిన తర్వాత మీ నాన్న నాతో ఏమన్నారో తెలుసా? పావని వల్ల నాకు జరిగిన నష్టానికి ప్రతిఫలంగా దాని డబ్బు తీసుకుని సరిపెట్టుకుందామనుకున్నాను. కానీ నువ్వేం చేశావు? నీ అతి తెలివి చూపించి దాని కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసావు. దానికి నా సమాధానం ఏంటో తెలుసా? ఏ జీవితాన్నైతే దాని తల్లి తప్పించుకుందో అదే జీవితాన్ని దాని కూతురికి బహుమతిగా ఇస్తాను అంటూ నన్ను బెదిరించారు. ఇంకెప్పుడు నందు ఊసు ఎత్తనని, తన గురించి ఎవరికీ చెప్పనని, చివరికి అభికి కూడా అని మాటిచ్చి దాన్ని వదిలేయమని ఏడుస్తూ వేడుకున్నాను అంటూ జరిగింది మొత్తం గుర్తు చేసుకున్నాడు అభి. అసలు ఆయన మనిషేనా అమ్మా? కూతురు వయసున్న ఆడపిల్ల గురించి, నా నందు గురించి అలా ఎలా అనగలిగారు అని గొంతు చించుకొని అడిగి బాధతో మోకాళ్ళ మీద కూర్చొని ఏడ్చేశాడు. నిద్రలో ఎక్కిళ్ళు పెడుతున్న అభిని తట్టి లేపింది బిందు. ఉలిక్కి పడినట్టు లేచి కూర్చున్నాడు. తను తోటలో కాదు ఆసుపత్రిలో ఉన్నాడని గుర్తుకొచ్చింది. అన్నయ్య, దెబ్బలు నొప్పిగా ఉన్నాయా? నిద్రలోనే ఏడుస్తున్నావు. టాబ్లెట్ ఇస్తాను. లేదులే బిందు, ఏదో పీడకలొచ్చింది, పడుకో అని చెప్పి అభి కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. 4 రోజులుంటే సరిపోతుంది అని చెప్పిన డాక్టర్ అంచనా తప్పయింది. వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండిపోయాడు అభి. తండ్రి మాట్లాడాలని దగ్గరికి వచ్చినప్పుడల్లా ముభావంగా ఉంటున్నాడు. 4 మాటలకి ఒక్కదానికి సమాధానం చెప్పడం చేస్తూ ఉన్నాడు. డాక్టర్ అభి డిప్రెషన్లో ఉన్నాడు అని చెప్పేసరికి అభిని ఏ విషయానికి రెట్టించకుండా ఉండిపోయాడు చక్రధర్. తల్లి చెప్పిన నిజాలు ఒకవైపు, అంజికి ఏమైందో అన్న ఆందోళన ఒకవైపు అతనికి మనశ్శాంతిని దూరం చేస్తున్నాయి. ఇలా ఆలోచనలతో కుంగిపోతున్న అభి నందు తనతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడల్లా తన వల్ల ఆమెకి కలిగిన నష్టం గుర్తొచ్చి గిల్టీనెస్తో ఆమెతో సరిగ్గా మాట్లాడలేక ముక్తసరిగా మాట్లాడి పెట్టేస్తున్నాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే రోజు అభి బిందుని అడిగి తన క్రెడిట్ కార్డు ఇంటి దగ్గర నుండి తెప్పించాడు. చక్రధర్ బిల్లు మొత్తం చెల్లిస్తానన్నా సరే అస్సలు ఒప్పుకోలేదు. ఏమైంది అభి? నేను కడుతున్నానుగా అని విసుగ్గా అడిగాడు చక్రధర్. దానికి అభి ఏమీ మాట్లాడకుండా తనని కాదు అన్నట్టుగా చూస్తూ ఉండిపోయాడు. కోపంగా గట్టిగా అరిచాడు చక్రధర్. ఆ నాన్న, అన్నయ్యనే ఆ రోజు క్రెడిట్ కార్డు గురించి తిట్టారు కదా, అందుకే వాడికి కోపం వచ్చింది. అందుకే మీ కార్డు తీసుకోవట్లేదు సర్ది చెప్పింది బిందు. ఇంటికి వెళ్ళాలని లేకపోయినా సరే తల్లిని బాధ పెట్టలేక ఇంటికి బయలుదేరాడు అభి. అభి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళగానే అభి ఫోన్కి కాల్ చేసింది నందు. ఎన్నిసార్లు చేసినా సరే అభి ఎత్తలేదు. అందుకే బిందుకి ఫోన్ చేసింది. బిందు ఫోన్ లిఫ్ట్ చేయగానే, చిన్ని, ఆయన బాగానే ఉన్నారా? ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు అని కంగారుగా అడిగింది. అన్నయ్య బాగానే ఉన్నాడు వదినా. ఇందాకే అమ్మ అన్నం తినిపించొచ్చింది. నీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే బహుశా పడుకున్నాడేమో. అవునా, సరే అయితే. ఇంటికి డాక్టర్ ఏమన్నారు? ఎడంకాలైతే బాగానే సెట్ అయింది వదినా. నెమ్మదిగా తనంతట తనే లేచి నడుస్తున్నాడు. ఎడమ చేతికి మటుకు ఇంకో వారం కట్టు ఉండనివ్వమన్నారు. పొలంలో పనులు చూసుకోవాలని ఇంటికి రాకుండా అటు నుండి అటే పొలం దగ్గరికి వెళ్తా అని మొండి పట్టుపట్టాడు. అమ్మ సర్ది చెప్పి ఇంటికి తీసుకొచ్చింది. ఎంతైనా యాక్సిడెంట్ జరిగాక అన్నయ్యలో చాలా మార్పు వచ్చింది వదినా. ఎప్పుడూ నేను ఒక మాట అంటే వాడు నన్ను 2 ఏడిపించేవాడు. ఇప్పుడు నేను ఎన్ని మాటలు అంటున్నా సరే చిన్నగా నవ్వి ఊరుకుంటున్నాడు తప్ప ఎదురు చెప్పటం లేదు. చిన్ని చెప్పిన మాటలు విన్న నందు, నాతో మాత్రమే కాదు, ఆయన ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదనమాట అని మనసులోనే అనుకుంది. వదినా, ఇంకో విషయం, డాక్టర్ అన్నయ్య బాగా డిప్రెషన్లో ఉన్నాడని చెప్పారంట. అందుకే నాన్న అన్నయ్య విషయంలో ఏదీ రెట్టించొద్దని, వాడు అన్నట్టే చేయమని నాకు అమ్మకి చెప్పారు అని సీక్రెట్లా చెప్పింది. అంటే చిన్ని, ఆయనకి ఎదురు చెప్పొద్దని చెప్పారా? అటు ఇటుగా అలాంటిదే వదినా.
సరే చిన్ని, నేను కూడా ఆయన్ని దేనికి విసిగించను. చిన్ని, ఒక్కసారి ఫోన్లో వీడియో కాల్ పెట్టి ఆయన దగ్గరికెళ్ళి చూపించవా? మొహమాట పడుతూ అడిగింది నందు. తప్పకుండా అంటూ వీడియో కాల్ చేసి అభి గదిలోకి వెళ్ళింది చిన్ని. డోర్ తీసిన శబ్దం కూడా వినపడనంతలా ఆలోచనల్లో నిమగ్నమై గది సీలింగ్ వైపు చూస్తూ పడుకునున్నాడు అభి. అభిని చూడగానే బెంగ తీరినట్టయింది నందుకి. అన్నయ్య, అన్నయ్య అని 2 సార్లు పిలిచింది బిందు. పలక్కపోయేసరికి అభి చేతిని తట్టి పిలిచింది. ఆ స్పర్శకి ఉలిక్కిపడి ఆలోచనల నుండి బయటకొచ్చాడు. అన్నయ్య, వదిన ఫోన్ చేస్తే ఎందుకెత్తలేదు నువ్వు? బిందు వైపుకి చూసి టేబుల్ మీదున్న ఫోన్ చేతుల్లోకి తీసుకుని చూసుకున్నాడు. నందు నుండి 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అరే, ఫోన్ మ్యూట్లో ఉంది, చూసుకోలేదు చిన్ని. సరే అన్నయ్య, ఇప్పుడు చేసి మాట్లాడు. ఇప్పుడెందుకులే చిన్ని, తను చదువుకుంటూ ఉంటుంది, లేకపోతే నిద్రపోయి ఉంటుంది. ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు? అలాంటిది ఏమీ లేదు, వదిన నిన్నే చూస్తుంది అని తన ఫోన్ అన్న చేతికి ఇచ్చింది. ఆ చిన్ని, నా ఫోన్లో నుండి చేస్తాను, ఒక్క నిమిషం అని బిందుకి తన ఫోన్ ఇచ్చేశాడు. నందుకి తిరిగి కాల్ చేశాడు. అభి యోగక్షేమాలు అడిగింది, కానీ ముక్తసరిగా సమాధానాలు ఇస్తున్నాడు. మీకు విషయం చెప్పమంటారా? మీరు పొలం గురించి ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? లేదు నందు, ఎందుకలా అడిగావు? మరి మీరెందుకు డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నారు? మీకేం తక్కువైంది? అడగకుండానే మీ ఇష్టాలు తెలుసుకొని మీకు నచ్చినట్టు చేసి తన చేత్తోనే కూరముద్దలు తినిపించే అమ్మ, అడగగానే అన్నీ ఇవ్వగలిగే నాన్న, ఎప్పుడూ మీతోనే ఉండే చెల్లి, మీకు ఇష్టమైన ప్రొఫెషన్, ఇన్ని ఉన్నా సరే మీకెందుకు బాధ? ఒక్కసారి నన్ను చూడండి, మీకున్నవేమీ నాకు లేవు, అందుకు నేనెంతలా కుంగిపోవాలి? కానీ నేను అలా ఉన్నానా? లేదు కదా. ఆ మాటకి తలూపాడు అభి. అయితే ఇంకెప్పుడు మీరు డిప్రెస్ అవ్వకండి. ఎప్పుడైనా నిస్పృహగా అనిపిస్తే నన్ను గుర్తు చేసుకోండి. నాకన్నా మీరు అన్ని విషయాల్లో చాలా ఎక్కువలో ఉన్నారు. అభికి మాత్రం నందు అలా మాట్లాడుతుంటే తను అనుభవించాల్సిన జీవితం మొత్తం అభిని అనుభవించినట్టు ఇంకా బాధగా ఫీల్ అవుతున్నాడు. అభిలో ఒక్కసారిగా వచ్చిన ఆ బాధని చూసి నందు, అయ్యయ్యో, నేను తప్పుగా ఏమన్నా మాట్లాడానా? సారీ, తప్పు చేసినట్టు చెవులు పట్టుకొని ముద్దుగా చెప్పింది. అభి ఎంత బాధలో ఉన్నా సరే నందు ముద్దొచ్చే మొహాన్ని చూసేసరికి పెదాల మీదికి నవ్వొచ్చేసింది. ఏమండి, మీరు మాటలు మాత్రం బాగా చెప్తారు, కానీ వాటిని ఆచరణలో పెట్టనే పెట్టరు అని చిరుకోపం నటిస్తూ అంది. నందు దేని గురించి మాట్లాడుతుందో అర్థం కాక ఆసక్తిగా ఏంటి అన్నట్టు చూశాడు అభి. అరే, మీకు గుర్తు రావట్లేదా? తోటలో మీరు నాకేం చెప్పారు? ఇలా తినకుండా ఉంటే మీ మాట ఎప్పుడు నిలబెట్టుకుంటారు అని సిగ్గుతో ఎర్రబారుతున్న బుగ్గల్ని అభి చూడకూడదన్నట్టు ముఖం దిండులో దాచేసింది. నందు అన్నదేంటో గుర్తొచ్చింది. సిగ్గుపడుతున్నామని మురిపంగా చూసుకున్నాడు అభి. ఏం మాట నందు? నాకు గుర్తులేదు, కొంచెం గుర్తు చెయ్యి అని సీరియస్గా అడిగాడు. అయ్యయ్యో, గుర్తులేదా మీకు? నిజంగా గుర్తు రావట్లేదా? తనని మళ్ళీ ఆట పట్టిస్తున్నాడేమో అన్న సందేహంతో అడిగింది నందు. అది కాదు నందు, తలకి దెబ్బ తగిలింది కదా, నాకేమీ గుర్తులేదు. నిజమేనేమో అని నమ్మేసింది నందు. అయితే నా జడకి మల్లెపూలతో పూల జడ వేయాలంటే ఎన్ని పూలు కావాలి చెప్పండి? అభి వస్తున్న నవ్వుని పళ్ళ బిగువన దాచేశాడు. నందు, నాకు లెక్కలు గుర్తున్నాయి, అవి మర్చిపోలేదు. అయినా నేను చేసేది పూల వ్యాపారమా ఏంటి? కాదు కదా. అయ్యో, మీకు అలా అర్థమైందా? సర్లేండి, వదిలేయండి. ఏయ్, అలా ఎలా వదిలేస్తాను? నువ్వే కదా నేను మర్చిపోయానని గుర్తు చేసింది. గుర్తు చేయి, ఎన్ని మొక్కలేస్తే నీ వాలు జడికి సరిపడా పూలొస్తాయి అని పక్కన నవ్వేశాడు. చాలా రోజుల తర్వాత అభి అలా నవ్వడంతో కళ్ళార్పకుండా అతన్ని చూసుకుంటూ ఉండిపోయింది. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ మంచం మీద వాలిపోయి నిద్రపోయింది నందు. తన్ని అలాగే చూస్తూ ఆ రోజు తోటలో తనేమి నందుకి చెప్పాడో గుర్తు చేసుకున్నాడు. తోటలో ఈవెంట్ జరిగే ముందు రోజే తోటకెళ్ళి అక్కడ ఏర్పాట్లు చూస్తూ ఉండిపోయాడు అభి. ఉదయం 8 గంటలప్పుడు అక్కడికి చేరుకున్నారు నానమ్మ, తాతయ్య, పార్థు, నందు.
వచ్చిన వాళ్ళకెదురెళ్ళి వాళ్ళందరికీ పొలం, తోట అన్నీ తిప్పి చూపించాడు. మధ్య మధ్యలో వాళ్ళ తాతగారు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నాడు. అక్కడ వాడుతున్న పరికరాలు, మొక్కల్ని పెంచే విధానం చూసి అభిని మెచ్చుకున్నారు వాళ్ళ తాతయ్య. క్రితంసారి చీకటి పడినప్పుడు రావడంతో తోటని సరిగ్గా గమనించలేదు పార్థు. ఈరోజు వెలుతురులో దాన్ని చూసి సిటీకి దగ్గరలో ఉన్న దాని విలువ అంచనా వేశాడు. వాళ్ళక్క ఆర్థిక స్థాయి అర్థమై ఆనందపడిపోయాడు. బావా, మీ తోటలో గాని దాగుడు మూతలాడితే మా అక్క ఏ చెట్టెక్కిందో కనుక్కోవడం చాలా కష్టం బావా. అంతేలే పార్థు, అంజీ స్నేహితురాలంటే దాని లక్షణాలు కొన్నైనా రావాలి కదా అంటూ నవ్వేశాడు అభి. నందు అభి వైపు చురచురా చూసింది. బావా, వంట ఏర్పాట్లెక్కడా? నానమ్మ, తాతయ్య, మీరు వెళ్ళి ఆ టెంట్ల దగ్గర కూర్చోండి. పార్థు, వంట ఏర్పాట్లు వేరే దిక్కున చేయిస్తున్నాను. పొలంలో పనిచేసే వాళ్ళని కూరలవి తరిగి పెట్టడానికి ఉండమని చెప్పాను. నందు చేస్తుంటే తనకు కావలసినవి వాళ్ళు అందిస్తారు. నువ్వు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకో. ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళకి ఇదంతా తిప్పి చూపించు. పార్థు, ఇంకో విషయం. తాతయ్య, నానమ్మ మా నాన్న అమ్మతో మాట్లాడరు. వాళ్ళు ఎదురు పడితే వీళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో. కొంచెం వీళ్ళని గమనించుకుంటూ ఉండు. అలాగే బావా అని తలూపి తాతగారి వాళ్లతో కలిసి ముందుకి కదిలాడు పార్థు. వాళ్ళ వెంట వెళ్ళబోతున్న నందు చేతిని దొరకపుచ్చుకొని ఆపాడు. మనవరాలిని గమనించుకుంటూ నడుస్తున్న జానకమ్మ అభి చేతిలో నందు చెయ్యి ఉండటం చూసి అభి వైపు సీరియస్గా చూశారు. అబ్బా, చూసేసింది ముసల్ది. నందుకి ఒకటి చెప్పాలి నానమ్మ, ఒకటి చూపించాలి. మీరు వెళుతూ ఉండండి అని ఇబ్బందిగా నవ్వాడు అభి. ఏంట్రా, నువ్వు దానికి మాత్రమే చెప్పాల్సింది, దానికి మాత్రమే చూపించాల్సింది? అబ్బా నానమ్మ. సరే ఏడవకు. 5 నిమిషాల్లో అది నా ముందు ఉండాలి. అర్థమైందా? 5 నిమిషాలా? అసలు నా నందు మీద నీ పెత్తనమేంటి? 5 నిమిషాల్లో ఎలా తీసుకొస్తారు? అలాగా, నందు మీద నా పెత్తనమేంటా? రానందు, వెళ్దాం. జానకమ్మ పిలవగానే అలాగే అమ్మమ్మ అని అభి చెయ్యి విడిపించుకోబోయింది. నందుని కోపంగా చూసి, నువ్వు నా జీవితానికి పెద్ద విలన్వే అని వాళ్ళ నానమ్మని లోపలే తిట్టుకున్నాడు. సరే నానమ్మ, 5 నిమిషాలు అన్నావుగా, అలాగే 5 నిమిషాల్లో నేను ముందు నిలబడతాను. తాతయ్య, పార్థు ముందెళ్ళిపోయారు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. సర్లేరా, ఏడవకు. 15 గంటలు తీసుకురా అని సీరియస్గా చెప్పి ముందుకు వెళ్ళిపోయింది జానకమ్మ. నందుని తీసుకెళ్లి తోటలో వేరే వైపున అక్కడికి కొంచెం దూరంలో కనిపిస్తున్న స్థలాన్ని చూపించాడు. ఏంటండి, ఆ ఖాళీ స్థలం చూపిస్తున్నారు? అది కూడా మీదేనా? కాదు అన్నట్టు తలూపి నందు వెనకగా వచ్చి వెనక నుండి ఆమెని హత్తుకున్నాడు. ఆమె భుజం మీద తలాంచి ఆ స్థలం వైపే చూస్తూ, అది మనది అని చిన్నగా చెప్పాడు. పొలం మీద లోన్ 50% తీర్చగానే అక్కడ ఫామ్ హౌస్ కట్టిస్తాను నందు, నీ అభిరుచికి తగ్గట్టుగా, సరేనా? ఆ మాటకి నవ్వుకొని అలాగే అన్నట్టు తలూపింది. నువ్వు మన ఇంటికి వచ్చేశాక మనకి ప్రైవసీ కావాలనుకున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చేయచ్చు అని చిలిపిగా నవ్వాడు. ఆ మాటకి సిగ్గుపడింది నందు, కాని వినపడనట్టు స్థలం వైపే చూస్తూ ఉంది. ఆమె చుట్టూ ఉన్న చేతుల్ని ఇంకా బిగించి, ఏంటి నందు, మాట్లాడు. అతడి గొంతులో ఉన్న గాఢతకి గుండె జారిపోయింది నందుకి. కష్టపడి సర్దుకొని, వదలండి నన్ను అంటూ అభి నుండి దూరంగా జరగబోయింది. ఆహా, నేను వదలను అని పెంకిగా సమాధానమిచ్చి పట్టు బిగించాడు. అభి ఉన్న స్థితి నుండి తప్పించుకుని పారిపోదామని, అబ్బా నా పూలు నలిగిపోతున్నాయి, ముందు నన్ను వదలండి అని తన బలమంతా ఉపయోగించి తన్ని చుట్టేసిన అభి చేతుల్ని తప్పించబోయింది. రాక్షసి, నాకన్నా పువ్వులెక్కువ నీకు? మరి కాదా, అమ్మమ్మ నా కోసం అంత ప్రేమగా ఇచ్చినప్పుడు నేను నలక్కుండా ఉంచుకోవాలి కదా అని గడుసుగా సమాధానమిచ్చింది. ఆహా, మల్లెపూలు నలక్కుండా ఉంచుకోవాలా? అయితే నాకు బుక్క మీద ఒకటిచ్చే, అప్పుడు వదిలేస్తాను. చెవి దగ్గర చిన్నగా గొనిగాడు అభి. వెంటనే వెనక్కి తిరిగి చిరుకోపం నటిస్తూ అభికి చక్కిలి గింతలు పెట్టేసింది. నందు పారిపోబోతుంటే నందుని దొరకపుచ్చుకోవడానికి అభి వంగాడు. అప్పుడే తన వాలుజడ అభి చేతికి చిక్కింది. అబ్బా, తలనొప్పొచ్చేస్తుంది, నా జడ వదలండి. ఆహా,
అంత తేలిగ్గా వదలను నిన్ను. మన పూల లెక్క ఇంకా తేలలేదు మరి. నందు, చిన్ని అంటే అందని కాదు గాని నీ జడ ఇంత ఒత్తుగా ఇంత బారుగా ఉందేంటి? చెప్పానుగా నానమ్మ పోషణని. మీకింత బారు జడ ఇష్టముండదా? తన జుట్టుని తదేకంగా చూస్తున్న అభిని అడిగింది నందు. లేదు నందు, నీ జడ చాలా బాగుంది. నీ జడకి పూలు చుట్టాలంటే ఎన్ని మల్లెపూలు కావాలోనని ఆలోచిస్తున్నాను. ఎన్ని మొక్కలు పెంచాలోనని లెక్కలేసుకుంటున్నాను. అర్థం కానట్టు చూసింది నందు. ఆ, అక్కడున్న స్థలమంతా ఇల్లు కట్టడానికి అవసరం లేదు కదా. అటువైపు నీకోసం మల్లెపూల మొక్కలు పెట్టిస్తాను. నీ చదువు పూర్తయ్యేసరికి మనకి కావలసినన్ని పూలు మన తోటలోనే వస్తాయి. ఆ, ఆలోచన బాగుందండి. పూలున్నాయని పెద్దమ్మాల రోజు పెట్టుకోలేం కదా. అందుకు ఒక 4-5 మొక్కలు పెట్టించండి చాలు. నీ కళ అర్థమైందా? కర్మ, నీకెలాగో మన పెళ్లి ఎలా జరిగిందో గుర్తులేదు కదా. అందుకని మన ఫస్ట్ నైట్ మటుకు గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుందాం. మన ఫామ్ హౌస్లో మన గదిని, మన మంచాన్ని, మన మల్లెపూలతో డెకరేట్ చేసుకుందాం. ఇంకా ఈ బంగారు బొమ్మకి తనకిష్టమైన పూలతో పూల జడ వేయిద్దాం అని కళ్ళ ముందు ఊహించుకుంటూ తన తలని నందు తలతో ఢీకొట్టి తన్మయత్వంగా చెప్తూ ఉన్నాడు. అభి చెప్పే విధానానికి లీనమైపోయి వింటుంది నందు. ఆ, ఇంకా ఇంకేముంది నందు, అప్పుడు కూడా నానమ్మని నిన్నిలాగే రెడీ చేయమందాం. ఆ తర్వాత నీ చేతికి పాల గ్లాస్ ఇస్తారు, లోపలికి పంపిస్తారు. నువ్వు లోపలికి రాగానే నేనేమో ఆత్రం ఆపుకోలేక నిన్ను వెనక నుండి అల్లుకుపోతాను. అప్పుడు ఇందాకట్లాగా నా పూల జడ నలిగిపోతుందని నువ్వు గోల చేయకుండా ఉంటే చాలు. అన్నీ నేను చూసుకుంటాను. బుద్ధిగా తలూపబోయింది నందు. అతను అంటున్నదేంటో అర్థమై చిరుకోపంగా చూసి, అబ్బా పదండి, ఈ రోజేంటో మీరు చాలా తేడాగా మాట్లాడుతున్నారు. అవతల వంట మొదలు పెట్టాలి. పదండి. ఏయ్, విన్నంతసేపు విన్నావు, మురిసినంతసేపు మురిసావు. ఇప్పుడేమో తేడాగా మాట్లాడుతున్నా అంటావా? నవ్వేశాడు అభి. ఆ మాటకి సిగ్గుపడిపోయింది నందు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.